దాన ధర్మాల ద్వారా నిత్య జీవం, అన్నదానాల ద్వారా నిత్య జీవం, పుణ్య కార్యాల ద్వారా నిత్య జీవం, నీ ప్రయాసం ద్వారా, నీ యొక్క సమర్పణ ద్వారా నిత్య జీవం అని అనటం లేదు. కానీ యేసయ్య అంటున్న మాట, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసును ఎరుగుటయే నిత్య జీవం. దట్స్ ఆల్. ఒక మనిషికి నిత్య జీవము కావాలి అంటే దేవుణ్ణి గురించి ఎరగాల. నిత్య నరకము కావాలి అంటే దేవుణ్ణి గురించి అంతగా రీసెర్చ్ చేయటం అవసరం లేదు. కాబట్టి సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు ఎన్నో అనుభవాలు గుండా దేశ విదేశాలు తిరిగిన అనుభవాలు ఉండొచ్చు. అనేక కల్చర్ ప్రజలని నీవు కలిసి మాట్లాడిన అనుభవాలు నీకుండొచ్చు. పెద్ద పెద్ద నియంతలను, రాజులను, మేధావులను కలిసిన అనుభవం నీకుండొచ్చు. వాళ్ళ నుంచి ఎన్నో ఎన్నో విషయాలు నేర్చుకుని ఉన్న అనుభవాలు నీకుండొచ్చు. కానీ ఈ అంత్య దినాలలో, చివరి దినాలలో ప్రపంచమంతా భయముతో, ఆందోళనతో ఎటు వెళ్ళాలో అర్థం కాలేని అయోమయములో బ్రతుకుతూ ఉండగా, మనుషులంతా వారి వారి ప్రశ్నలకి జవాబు దొరకని స్థితిలో ఉంటూ ఉండగా, నీవైనా నేనైనా ప్రతి మనిషి అయినా అద్వితీయ సత్య దేవుడని ఎరగటం, యేసుక్రీస్తు ప్రభువును ఎరగటం, అది ఈ భూమి మీద సంతోషం, నెమ్మది, సమాధానాన్ని అనుభవించగలుగుతావు. అంతేకాక ఈ లోకాన్ని విడిచిపెట్టి నువ్వు అకస్మాత్తుగా ఈ లోకాన్ని వదిలిపెట్టినా నీవు నిత్య జీవంలో ప్రవేశించే ఆస్కారాలుంటాయి.